దావీదు అబ్షలోము గురించి మనం కొన్ని ఆసక్తికరమైన తెలుసుకోబోతున్నాం. దావీదుకి అనేకమైన కుమారులు ఉన్నారు, కానీ అతని జీవితంలో భయంకరంగా అతని హృదయాన్ని పగలగొట్టేలా చేసిన ఒక కుమారుడు ఎవరంటే అబ్షలోము. ఈ అబ్షలోము చేసిన పనులు అంతా ఇంత కాదు. యాక్చువల్గా దావీదు అబ్షలోముని ఎంతో ప్రేమించాడు. అబ్షలోము చాలా సుందరుడు, చాలా అందగాడు. అయితే ఒకానొక టైంలో కొన్ని కారణాల వల్ల దావీదు మీదకి తిరుగుబాటు చేస్తారు. దావీదు మీదకి ఇశ్రాయేలుని అంటే తన తండ్రి రాజ్యాన్ని తండ్రికి విరోధంగా రేపుతాడు. తండ్రి యొక్క మెయిడెన్స్ వాళ్ళని కూడా తీసుకుని తండ్రి అవమానం కలిగేలా ఇశ్రాయేల్ అందరి ఎదుట కూడా వాళ్ళని అవమానపరుస్తాడు. అలా ఘోరమైన కార్యాలు చేస్తారు. యాక్చువల్గా వేరే తండ్రి ఎవరన్నా ఉంటే గనక వెంటనే ఆ కుమారుని చంపించేయాలి. ఇలాంటి సమయంలో దావీదు తన ఇంటిలో నుంచి తన రాజ్యంలో నుంచి చెప్పులు లేకుండా చెప్పులు విడిచిపెట్టి మరీ పారిపోవాల్సి వచ్చే సమయం వస్తుంది. కొద్దిమంది మాత్రమే దావీదుతో పాటు పారిపోతారు. అలా పారిపోయిన తర్వాత ఈ అబషలోముకి అంటే అబషలోము తన తండ్రి రాజ్యానికి ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా రేపిన సైన్యం ఉంటుంది కదా, ఆ సైన్యంతో ఉన్న అబషలోనికి రెండోది దావీదు యొక్క సైన్యానికి యుద్ధం జరుగుతుంది. ఆ టైంలో దావీదు సైన్యాధిపతి అయిన యోవాబుకి నా కుమారుడైన అబషలోము మాత్రం మీరు విడిచిపెట్టండి, అతని ప్రాణాన్ని మాత్రం మీరు తీయొద్దు అని చెప్పి అక్కడ వేడుకుంటాడు. నా కుమారుడైన అబషలోముని వదిలిపెట్టిన యోవాబుని వేడుకుంటాడు. అబషలోము చనిపోతాడు. 2 చెట్లకి ఇలా వేలాడుకుంటా ఇలా గాడిద వెళ్తున్నప్పుడు చనిపోతాడు. అబషలోము దావీదుకి చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. అబషలోము తండ్రికి తిరుగుబాటు చేసింది నాకు తెలిసి బైబిల్ స్టోరీ మొత్తంలో కూడా ఏ కుమారుడు తన తండ్రికి అంతలా ఎక్కడా చేయలేదు. అయినా సరే దావీదుకి అబ్షలోము మీద ఉన్న ప్రేమ ఏమాత్రం పోలేదు. అతను చనిపోయిన తర్వాత దావీదు తన రొమ్ములు కొట్టుకుని మరి ఏడుస్తూ ఉంటాడు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే దావీదుకే అబ్షలోము మీద ఉన్న ప్రేమ ఏమాత్రం కూడా కొంచెం కూడా తగ్గకపోతే యేసయ్యకి నీ మీద ఉన్న ప్రేమ ఎందుకు తగ్గుతుంది? నువ్వు తొట్టిల్లిన సమయాల్లో, నువ్వు పాపం చేసిన సమయాల్లో, నువ్వు బలహీనపడిన సమయాల్లో అయ్యో నేను పాపం చేశాను కదా, యేసయ్య నాకు విడిచిపెట్టేస్తారేమో, అయ్యో నేను తొట్టిల్లిపోయాను కదా, నా దేవుడికి నన్ను మర్చిపోతారేమో, అయ్యో ఇక యేసయ్య నన్ను కోపగించుకుంటున్నారేమో, యేసయ్య నన్ను ప్రేమించారేమో, ఆయన ప్రేమ అణిగిపోద్దేమో, ఇంతకుముందు మంచిగా ఉన్నాను కాబట్టి బాగా ప్రేమించారేమో అని నువ్వు అనుకుంటామో. బైబిల్లో క్లియర్గా రాయబడి ఉంది. ఎలా అనగా మనం ఎక్కువ పాపలమై ఉండగానే క్రీస్తు యుక్త కాలం భక్తిహీనుల కోసం చనిపోయాను. అలాగే యేసయ్య కూడా ప్రేమ దావీదు ప్రేమ కంటే గొప్పది. దావీదు తన అబ్షలోము కుమారుడి మీద చూపించిన ప్రేమ కంటే యేసయ్య ప్రేమ ఎంతో గొప్పది. నిన్ను ఏమాత్రం ఆయన విడిచిపెట్టరు, నిన్నేమాత్రం వదిలిపెట్టరు. ఒకవేళ అబ్షలోము కనుక దావీదు దగ్గర తిరిగి వెళ్ళి ఉంటే కనుక దావీదు క్షమించడా? తప్పకుండా క్షమిస్తాడు. దావీదు తన కుమారుడిని చనిపోనిస్తాడా? తప్పకుండా చనిపోయినాడు. అబ్షలోము దావీదుకు దూరంగా ఉండడం వల్లనే అబ్షలోము చనిపోయాడు. అలాగే యేసయ్య ఎంత ప్రేమించినా సరే నువ్వు దూరంగా తిరుగుతుంటే కనుక అక్కడున్న శత్రువు అతను దావీదు కుమారుడా, ఇతను యేసు కుమారుడా అని ఎవ్వరూ చూడరు. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి రాజకుమారుడు ఉన్నాడు. ఆ రాజకుమారుడు నా తండ్రి రాజు కదా అని చెప్పి అడవిలోకి వెళ్ళి సింహం దగ్గర డ్యాన్స్ చేస్తే ఆ సింహం అతన్ని అమ్మో ఇతను రాజకుమారుడు కదా తినకూడదని చూస్తుందా? లేదు. ఖచ్చితంగా అతను ఎవరనేది నాకు అనవసరం, నేను ఖచ్చితంగా ఇతను మింగివేయాలని చెప్పి మింగివేస్తుంది. అపవాది కూడా గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదని వెతుకుతూ తిరుగుతున్నాడు. అయ్యో యేసయ్య ఇతను ఇంతనా ప్రేమిస్తున్నాడు అంట కదా అని చెప్పి అపవాది ఏమాత్రం కూడా కనికరం చూపండి నీ మీద. ఎందుకంటే దొంగ దోచుకోవడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి తప్ప మరి దేనికి రాడు. అలాగే నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది అపవాది, యేసయ్య కాదు. నువ్వు యేసయ్య మీద నిందలేస్తున్నావేమో, యేసయ్య మీద ప్రభువా యేసయ్య నాకు సహాయం చేయట్లేదు అంటున్నావేమో. యేసయ్య ఒకటే అనుకుంటారు, నా తప్పు నాలో కాదు, ఫాల్ట్ నాలో కాదు, అది నీలోనే ఉంది. ఒక్కసారి నువ్వు వాటిని సరి చేసుకోవాలి. ఎలా సరి చేసుకోవాలంటే ముందు నీ తప్పు నువ్వు సరి చేసుకోవాలంటే ముందు నీ తప్పేంటో నీకు తెలియాలి. తప్పేంటో నీకు తెలియాలంటే ముందు వెలుగు నీ జీవితంలోకి రావాలి. ఎందుకంటే చీకట్లో వెళ్తున్న వాడికి ఎటు వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో ఏమాత్రం కూడా తెలియదు. అయితే వెలుగులో ఉన్నవాడు ఖచ్చితంగా తెలుస్తుంది, ఓహో ఇది వెలుగు, ఇక్కడ గుంట ఉంది, ఇక్కడ రాయి ఉంది, ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది. అలాగే వాక్యం అనే వెలుగు నీ హృదయంలోకి వస్తే కనుక అది 2 చిల్లల ఖడ్గం. అది ఖచ్చితంగా ఒక అర్థంలో ఒక మనిషి స్వరూపాన్ని ఎలా చూపెడుతుందో నీ జీవితాన్ని అలా చూపెడుతుంది. చూపించిన తర్వాత ఏమవుతుందంటే నీ నడతను శుద్ధి చేసుకునే అవకాశం నీకు వస్తుంది. అందుకనే బైబిల్లో రాయబడి ఉంటుంది కీర్తన 119లో, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. దేనిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతన? ఆ నడతని జాగ్రత్తగా చూసుకోవడం చేతే. అందుకనే వాక్యం మనం విని మోసపుచ్చుకోకూడదు, కానీ మనం ఆ విని గైకుని దాని ప్రకారం ప్రవర్తిస్తే ఆ వాక్యంలో సఫలమవుతాం. ఆ వాక్యంలో సఫలమైనప్పుడు మనం బహుగా ఫలించడం వల్ల దేవుడు మహిమపరచబడతారు. అయితే ఒకటి మాత్రం చెప్తున్నాను, తప్పిపోయిన కుమారుడు మీద ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో, తిరుగుబాటు చేస్తున్న కుమారుడి మీద దావీదు ప్రేమ ఎంత గొప్పదో, నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణపెట్టిన యేసయ్య ప్రేమ అంతకంటే గొప్పది. నువ్వు ఆయన తట్టు తిరిగితే ఇదిగో నువ్వు అది చేసావు కదా ఇది చేసావు కదా అని చెప్పి నేను తోసివేసే దేవుడు కాదు ఆయన. నా ఎద్దుకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రం తోసివేనన్నారు. అందుకే ఆయన చేతులు చాపుతుంది. ఎందుకో తెలుసా? అవిధేయులై ఎదురాడి వారందరికీ కూడా దీనిమెల్లా తన చేతులు చాపుతున్నారు. ఎందుకంటే ఒకానొక టైంకి సమయం దాటిపోతే ఆయన హస్తాల్లో నువ్వు వెళ్ళకపోతే కనుక ఒకవేళ అబషలోము పట్టిన గతి నీకు పట్టొచ్చేమో. అయితే ఇదిగో ఇదే మీకు అనుకున్న సమయం. ఇంకా రేపు ఎల్లుండ ఉంటుందో లేదో తెలియదు టైం ఖచ్చితంగా నీకు. ఇవాళైతే నీకు ఖచ్చితంగా సమయం ఉంది.
ఈ క్షణం అయితే నీ దగ్గర ఉంది, నెక్స్ట్ క్షణం కూడా నీకు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే దేవుడు పిలుస్తున్నాడు నేను, నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నా హస్తం నీ కోసం చాపి ఉన్నాను, ఒక్కసారి నువ్వు నా తట్టు తిరుగు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో నీ హస్తం నా చేతిలో పెట్టు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేసేది అని చెప్పి నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. యేసయ్య ఇచ్చిన గొప్ప వాగ్దానం, నేను నీ పాపాలని మరన్నకు కూడా జ్ఞాపకం చేసుకోను. దేవుని కృపా కనికరం సమాధానం మీకు మీ కుటుంబాలతో విస్తరణలు గాక. ఆమేన్.